హలో అండి, అందరు ఎలా ఉన్నారు? వెల్కమ్ టు అవర్ ఛానల్. నైట్ రైస్ మిగిలిపోతే ఒకసారి ఇలా ట్రై చేయండి. చాలా టేస్టీగా ఈజీగా కూడా ఉంటుంది. ఎవరైనా ట్రై చేసినట్లయితే నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయడం మర్చిపోవద్దు. ఇంకైతే రెసిపీలోకి వెళ్ళిపోదాం. రెసిపీలోకి వెళ్ళిపోయే ముందు ఎవరైనా మన ఛానల్ కొత్తగా చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేయండి. అలాగే ఒక లైక్ ఇవ్వండి. మీరు లైక్ ఇవ్వడం వల్ల ఈ వీడియో ఇంకొంచెం ముందుకు తీసుకువెళ్తుంది. ఇంకైతే రెసిపీలోకి వెళ్ళిపోదాం. ముందుగానే కడాయి పెట్టుకొని దాంట్లో అయితే ఆయిల్ కూడా వేసుకున్నాను. ఆయిల్ బాగా హీట్ ఎక్కాక పల్లీలు వేసుకుంటున్నాను. పల్లీలు అనేది బాగా ఫ్రై చేసుకోవాలి. ఆయిల్లో బాగా ఫ్రై అయితే చాలా టేస్టీగా అయితే ఉంటాయి. అలాగే కొంచెం శనగపప్పు, ఆవాలు వేసుకొని బాగా వేయించుకుంటున్నాను. కొంచెం జీలకర్ర వేసాను అంతేనే. మీ ఇష్టం వేస్తే వేయచ్చు, లేదంటే స్కిప్ చేసేయచ్చు. వీటన్నిటిని బాగా ఫ్రై చేసుకోవాలి. లో టు మీడియం ఫ్లేమ్లోనే వేయించుకుంటే టేస్టీగా అయితే ఉంటాయి. ఇంకైతే వాటిని అన్నిటిని బాగా ఫ్రై చేసుకొని 2 వరకు పచ్చిమిర్చి, అలాగే 1 ఎండుమిర్చి తీసుకున్నాను. వాటిని కూడా బాగా ఫ్రై చేసుకోవాలి. ఇది సేమ్ అయితే ఈజీగా పులిహోర టైప్ అయితే ఉంటుంది. పులిహోర అనే చెప్తాను నేనైతే. దీన్ని ఇంకా తాలింపు అన్నం కూడా అంటే అలాగే కొంచెం మినపప్పు, వీటన్నిటిని బాగా ఫ్రై చేసుకోవాలి. లో టు మీడియం ఫ్లేమ్లోనూ బాగా ఫ్రై చేసుకుంటే మాడిపోయే ఛాన్స్ అయితే ఉండదు. హైలో పెట్టేస్తే మాడిపోతాయి చిన్నగా. అదే మినపప్పు, ఆవాలు ఉంటాయి కదా, అవి మాడిపోతాయి. టేస్ట్ అనేది చేదైపోతుంది అప్పుడు. ఒక రెమ్మ కరివేపాకు వేసుకుంటున్నాను. పసుపు కొంచెం 1 టీ స్పూన్ వరకు అయితే పడుతుంది. పసుపు కూడా అందులోనే పచ్చివాసన పోయే వరకు వేయించుకోవాలి. అలాగే ముందు చింతపండు అనేది నానబెట్టుకోవాలి. నిమ్మకాయ సైజ్ అంతా చింతపండు అయితే నానబెట్టేసి దాని గుజ్జు తీసుకోవాలి. ఇంకా కొంచెం వేసుకుంటున్నాను. వేసుకుంటే వేసుకోవచ్చు, లేదంటే స్కిప్ చేసేయచ్చు. ఉంది కాబట్టి వేస్తున్నాను. ఇంకైతే చింతపండు గుజ్జును కూడా వేసేస్తున్నాను. ఈ ప్రాసెస్ స్టార్ట్ చేయకముందు నిమ్మకాయ సైజ్ అంతా చింతపండు పులుపును అనేది ముందుగానే ఇంకైతే గుజ్జు కూడా వేసేసాను. దీన్ని బాగా నీట్గా మొత్తం కలిసేటట్టు కలుపుకొని ఇంకైతే బెల్లం కొంచెం వేసుకొని మూత పెట్టేయడమే. దాంతో దగ్గర పడి ఆయిల్ అనేది పైకి తేలాలి. అప్పటి వరకు బాగా వేయించుకోవాలి. సిమ్లో పెట్టేసి మూత పెట్టేసి కాసేపు ఉంచితే ఇంకా ఆయిల్ అనేది పైకి తేలిపోతుంది. బెల్లం అనేది పులుపు వేసిన వెంటనే వేసుకోవచ్చు. నేనైతే మర్చిపోయాను, లాస్ట్లో వేసాను. మీరైతే ఇప్పుడే వేసేయండి. బెల్లం టేస్ట్ అనేది చాలా బాగుంటుంది. పులిహోరలో అయినా వేసుకోవచ్చు ఇలానే. చూడండి, నాకైతే దగ్గర పడిపోయింది, ఆయిల్ తేలిపోయింది.
నేనైతే మర్చిపోయాను, అందుకని బెల్లం ఇప్పుడు వేసాను. మీరైతే చింతపండు గుజ్జు వేస్తారు కదా, అప్పుడే వేసుకోవచ్చు. బెల్లం అంతా ఇప్పుడు కరగడం లేట్ అవుద్ది, అప్పుడైతే ఈజీగా కరిగిపోతుంది ఈ పులుపు అంతా దగ్గర పడే లోపే. ఇంకైతే రైస్ వేసుకుంటున్నాను. రైస్ను కూడా ఉండలు లేకుండా చేత్తో మెదిపేసి వేసుకోవాలి. ఇంకా రైస్ అంతా వేసేసుకొని నీట్గా కలుపుకోవాలి. మొత్తం కలిసేటట్టు గంటతో మ్యాష్ చేసుకొని అలాగా కలుపుతూ ఉంటే నీట్గా కలిసిపోతుంది. అలాగే రైస్కి తగ్గట్టు సాల్ట్ కూడా ఇప్పుడే యాడ్ చేసుకోండి. ఇప్పుడైతే నీట్గా కలిసిపోతుంది. సాల్ట్ కూడా వేసుకొని నీట్గా మొత్తం కలిసేలాగా అయితే ఈవెన్గా కలుపుకోవాలి. గరిటతో మ్యాష్ చేసుకుంటూ కలుపుకుంటూ ఈజీగా కలిసిపోతుంది. లేదు అంటే వేడి కాయాలైతే చేత్తో అయితే వేగంగా కలిసిపోతుంది. ఇంకా నైట్ రైస్ మిగిలిపోయేటప్పుడు ఇలా ఈజీగా చేసుకోండి, చాలా ఫాస్ట్గా అయిపోతుంది. ఇంకైతే మన ఛానల్ ఎవరైనా కొత్తగా చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేయండి, అలాగే ఒక లైక్ ఇవ్వండి. ఇంకైతే నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. బాయ్ బాయ్.